17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు 15 రోజుల పాటుగా. రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి సింహ లగ్నం మరియు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశికి అధిపతి రవి, మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి రవి బలహీన పొందుతున్నారు తులారాశిలో అక్టోబర్ 17 నుండి నవంబర్ 16 మధ్య. మరి సింహరాశిలో ఏవైనా ఉన్నాయి నక్షత్రాలు అంటే, సింహరాశిలో ఏంటంటే మక 4 పదాలు, పుబ్బ 4 పదాలు, ఉత్తర 1వ పదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మరి సింహరాశి మరియు సింహలగ్నం వారికి 3వ స్థానంలో ఈ యొక్క రవి నీచ పొందుతూ బలహీనంగా ఉండబోతున్నారు. 3వ స్థానం అంటే ఏంటి? ధైర్యం, పట్టుదల, చిన్న చిన్న ప్రయాణాలు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో వీటిలో కొంచెం లోపము ప్రభావం ఉంటుందండి. ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటంటే, మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు కదా, తోబుట్టులు ఉంటారు కదా, మీకంటే చిన్నవారితో, తమ్ముళ్ళు కానీ చెల్లెలతో కానీ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధాలతో చేసే పనులు ఏవైనా ఉంటాయో వారికి కొంత వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. రవి బలహీనం కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ దొరికే అవకాశం ఉంది కాబట్టి గొడవలు, మాట పట్టింపులు నివారించండి. మరి ఏమైనా మంచి జరుగుతుందా అంటే 9వ స్థానం మీద ఉచ్చ దృష్టి ఉంది కాబట్టి అదృష్టం బలమైన స్థాయిలో ఉంటుంది. ఉన్నత విద్య మరియు గురువులకు గౌరవం ఇవ్వటం, ఇలాంటి వాటిలో డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీరు పొందుతారు అని చెప్పవచ్చండి. సో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే కనుక, ఒక వ్యక్తి, సో ఒక జాతకుడు లేదా జాతకురాలు వారి యంగర్ సిబ్లింగ్స్ తోటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ బాగా చేశారనుకుందాం. దాంతో ఏమవుతుంది, ఆ ఒక తమ్ముడికి బాధ కలిగింది, హట్ అయ్యాడు. సో రెండవది, మీరు ఏదైనా షార్ట్ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటారు, అది కూడా డిస్టర్బ్ అయింది అనుకుందాం. కానీ ఈ పాజిటివ్ ఏంటంటే, ఒక యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి లక్ కలిసి రావడం, అదృష్టం కలిసి రావడం వల్ల కోరుకున్న విధంగా అడ్మిషన్ అనేది వరించింది అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము సింహరాశి, సింహలగ్నం వారికి ఫలితాలు ఉంటాయని చెప్పాలండి.